అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 21వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున తోటివారి సహకారం ఏర్పడుతుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు వెలువడిన సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరిస్తారు. గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఆటంకాలు తొలగిన ముందు చూపుతో వ్యవహరిస్తారు. సమస్యలు తగ్గుముఖం పడిన మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో అనుకూలంగా ముందుకు సాగుతారు. మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందంగా ముందుకు సాగుతారు. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా ఒక మనోధైర్యం పెరుగుతుంది. సుఖ సంతోషాలు ఏర్పడిన చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో మంచి ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఏదైనా రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది. అవసరానికి ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన వృత్తి వ్యాపారంలో శ్రద్ధ అవసరం. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో చేసిన పొరపాట్లు తొలగిన మీ యొక్క బుద్ధి బలంతో ఆర్థికంగా ఎదుగుతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవటం మేలు చేకూరుతుంది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూలంగా ఫలితాలను సాధిస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగిన దైవ చింతన ఏర్పడుతుంది. ఆప్త
ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. దైవచింతన ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తొలగున వ్యాపారం లాభసాటిగా సాగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తొలగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తొలగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పనుల్లో శ్రమ తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. నూతన వాహన యోగం ఏర్పడిన అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.